ఇప్పుడు నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి రాబోతున్న మోస్ట్ బ్యూటిఫుల్ సింగర్ ఉమా నేహా. లెట్స్ వెల్కమ్. That was Uma Neha. Thank you so much. Welcome to నా షో నా ఇష్టం. ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక సిగ్నేచర్ చేయించే అలవాటు ఉంది. ఆ సిగ్నేచర్ వైట్ పేపర్ పెన్ను తీసుకుంటా. మొత్తం ఏమన్నా ఉంటే ఆస్తులు గీస్తులు రాయిపించేద్దాం. మ్యాటర్ ఏంటంటేరా నీకు అక్క వరుస అవుతుంది. ఓకే కాదురా నీలాగుందా అందంగా ఉందా? అయితే నీలాగే. సో మొత్తానికి సిగ్నేచర్ ఏంటి అంటే నేను చేసి చూపించడం కంటే మా వాళ్ళందరూ కలిసి చేసి చూపిస్తారు. ఆ సిగ్నేచర్ చూసి అబ్సల్యూట్ గా నువ్వు చేయాలి. ఓకే రెడీ? నించోండి అందరూ. చలో 1 2 3 స్టార్ట్. చాలా సింపుల్. మీరు అందరు కూర్చోండి. ఇప్పుడు ఒక్కదాని ఉండొచ్చుగా. సరే మీరిద్దరు చేయండి రా. రెడీ? చలో 1 2 3 స్టార్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. గాడిదరే ఇన్ని రోజుల నుంచి కష్టపడి చేపిస్తుంది, నాకు రాలేదు. ఒక్కసారికి ఇలా అనేటప్పటికి వచ్చింది. కొంతమంది కొన్ని స్టెప్పులు చేస్తే చూడడానికి 2 కళ్ళు సరిపోవాలి. అవును, అక్క గురించి తమ్ముడే చెప్పాలి. నువ్వు రాగానే సరిపోదు కాదు కాబట్టి ఒక పాట పాడాల్సింది. షూర్. రెడీ? నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, నీ భయ్య టెంపర్, నువ్వింకా టెంపర్. బ్లడ్ లోనే ఉన్నదమ్మో బెండు తీసే టెంపరే. దమ్మున్న ప్రతి ఓటికి ఉండాల్సింది టెంపరే. ఎవడన్నా కెలికాడో లేచిపోద్ది టెంపరే. కంట్రోల్ తప్పిందో మాట ఎనది టెంపరే. ఓ లమ్మి అమ్మి 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 ఆమి తూమి టెంపర్ చూస్తారా? सबको फटाले सबको बचाले नाच 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 नाच. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పాట కూడా పాడేసుకోండి. క్వశ్చన్ ఎవరు అందుకో. అబ్బా ఓకే. ఎనీవేస్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. 3 క్వశ్చన్స్ లో పెద్దానికి 5 ఛాన్సెస్ ఉంటాయి, కానీ దానిలో 3 కరెక్ట్ చెప్పాలి. ఓకే నువ్వు కానీ ఇవే క్వశ్చన్స్ ఇంతకు ముందు మా వాళ్ళని కూడా అడిగాను. మా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఇంటెలెక్చువల్ గా క్రేజీగా చెప్పారు. చలో ఫస్ట్ క్వశ్చన్. ఓరి దీని ఏషాలో అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? 5 ఛాన్సులు ఉన్నాయి, 3 కరెక్ట్ చెప్పాలి. ఏమైతుందప్పా? మూవీలో కూర్చొని పాప్కార్న్ తింటున్నప్పుడు సౌండ్ చేయొద్దు అన్నప్పుడు ఎవరు తినేసారు? ఎవడేం చెప్పాడు? ఒక్కడు కూడా చెప్పలేదు. మిస్డ్ కాల్ ఇస్తే ఓకే అనుకుంటాం, కానీ సిమ్ నుండి కూడా మిస్డ్ కాల్ సిగ్గులేదు నీకు? చాక్లెట్. ఓకే నీకు ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి, 2 కరెక్ట్ చెప్పాలి. నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయని కోతలకు వస్తారు, కానీ రావు. అప్పుడు అంటే ఎగ్జామ్స్ లో ఒక్కడు కూడా చెప్పలేదు దానికి సంబంధించింది. ఇంకా 2 కరెక్టే చెప్పాలి, ఆప్షన్స్ లేవు. చెప్తాను మీ అక్క అట్లనే చెప్తుంది. మన ఫేవరెట్ హీరో తో పెళ్లి అవుతుందని కోతలు కోసినప్పుడు లైక్ దట్ ఈ ఎంకరేజ్మెంట్
భరించలేకపోతున్నాను చంటి గారు. నేను ఒకటే ఒక ఆప్షన్ ఉంది, నీ చెప్పు, ఏం చేయలేము. మై గాడ్, ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి, తొందరగా. ఇక్కడ చాలా మందికి ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా, సో వాళ్ళకి పెళ్ళైనప్పుడు అయ్యో పెళ్ళైపోయిందే అని బాధపడుతుంటారు కదా, వాళ్ళని చూస్తే ఓరి దినేశాలు. సెకండ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో కరెంటు పోతే బాగుంటుందని అనిపిస్తుంది? ఇప్పుడు లేడీస్ గురించి చెప్తాను. ఒక భయంకరమైన నిజం, మేకప్ లేనప్పుడు ఎవరైనా చూస్తే మనకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కదా. ఎవరో చెప్పారు ఇది, బాగా చెప్పింది, నిలబడు. అవును, ఇంకా 4 ఉన్నాయి, టగటగా చెప్పేయాలి. క్లాసెస్ అంటూ అలా కంటిన్యూగా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, దేవుడా అది ఈవినింగ్ అయితే, ఐ మీన్ నైట్ అయితే కరెంట్ పోతే సేఫ్ కదా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పుంటారా అని. నైట్ ట్యూషన్స్ ఇంకా 3 ఉన్నాయి, ఒకటి చెప్పేస్తే కరెక్ట్ అయిపోతుంది. బేసిక్గా అబ్బాయిలు అమ్మాయిలతో ఉన్నప్పుడు, ఐ మీన్ ఎక్కడన్నా ప్రైవేట్ ప్లేసెస్ లో గాల్లో తేలినట్టుంది అని ఎప్పుడు అనిపిస్తుంది? రోలర్ కోస్టర్ లో అలా అలా టర్న్స్ చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు గాల్లో తేలినట్టుంది అనిపిస్తుంది. గాల్లో కాదు, ప్రాణాలే పోతున్నట్లుంటుంది. ఇక్కడ దానికి సంబంధించింది ఒక్కడ కూడా లేదు. మన ఫేవరెట్ హీరో సినిమా టికెట్ ఫస్ట్ డే ఫస్ట్ షో దొరికినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఏంటి ఉండదా? అది కరెక్ట్ ఆన్సర్ కాదు. చెప్పలేదా? చెప్పలేదు. నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3కి సచ్చినట్టు కరెక్టే చెప్పాలి. ఓకే, ఆ మంత్రం చదువుకో. అవసరం లేదు, మా లేడీస్ మంత్ర ఒకటి ఉంటుందిగా, వాడతాను. లేడీస్ కి షాపింగ్ అంటే ఎప్పుడు ఇష్టమే, క్రేజ్. బాయ్ ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్ళి అలా కార్డ్ ఇచ్చేసి మర్చిపోయి చేసుకో అన్నప్పుడు ఇంకో 2 ఉన్నాయి, 2 చెప్పేసి. బేసిక్ గా గాల్లో తేలడం అంటే బిల్డింగ్ నుంచి తోసేసినా గానీ, పైనుంచి దూకినా గానీ బిల్డింగ్ పడిపోతాం కదా, అప్పుడు గాల్లోంచే కదా పడిపోయేది. ఇంకొకటే, పవర్ స్టార్ సాంగ్స్ ఆల్వేస్ ఇన్స్పైర్ చేస్తాయి. ఆయన పాటలు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరం ఉండం కదా, సో ఆయన పాటలు వింటూ గాల్లో తేలిపోయే వాళ్ళు. ఇక్కడ ఎవరిదో వంగరం ఉంది. చిరంజీవా నేను భూమి నుండి దిగి వచ్చిన అతిలోక సుందరి. అతుకులో బొంతలాగున్నావు, నువ్వు అతిలోక సుందరి అంటే. అప్పుడు ఆ అంగుళికం జార విడుచుకొని మా ఇంద్రజ మెగాస్టార్ చిరంజీవి గారితో సెటిల్ అయింది. ఈ రోజు నా అంగుళికం జార విడుచుకొని నీతో నేను సెటిల్ అవుతా. నాదా, నా సోకులు చూసి మాట్లాడండి. ఎండిపోయిన ఆకలిగొను సోకులంటే. నాదా, నా బిగి కవుల్లో బంధించా. ఎప్పుడు వచ్చినా నా బిక్కౌకిలి ఏముంది అక్కడ? మీ అక్క ఎవరన్నావు? ఇంద్రజ. దానికి రెక్కలున్నాయి, నీకేంటే వాళ్ళంతా బొక్కలున్నాయి. సంగతి చెప్తా, కావాలి కాక. మీరు చాలా అదృష్టవంతులు స్వామి. అది మాత్రమే అయిపోయింది. మీరు రండి. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకున్న జ్యోతి గారు, లెట్స్ వెల్కమ్.
వాటర్ ని ఫిల్టర్ చేసి మినరల్ వాటర్ తాగుతున్నాడు. ఆ పిక్చర్ లో మన ఇద్దరం ఉంటే ఎంత బాగుంటుందో.